తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతల ప్యానెల్స్ మధ్య తీవ్ర పోటీ ఉంది. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు ప్రోగ్రెసివ్ ప్యానెల్ ని బలపరుస్తుంటే చెదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ మన ప్యానెల్ ని సపోర్ట్ చేస్తోంది. ఈ రెండు ప్యానెల్స్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పోలింగ్ డే సమీపిస్తున్న వేళ ఫిల్మ్ నగర్ లో ఎలక్షన్ హీట్ మరింతగా పెరిగింది. నిన్న మన ప్యానెల్ తరపున చిన్న నిర్మాతలు చేసిన ఆరోపణలకి ఇవాళ కౌంటర్ ఇచ్చే యత్నం చేశారు బడా నిర్మాతల తరపున ప్రోగ్రెసివ్ ప్యానెల్. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అంటూ ఉండరని, నిర్మాతలంతా ఒక్కటేనని ప్రోగ్రెసివ్ ప్యానెల్ చెప్తోంది. తాను ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా ఎన్నికల కోసం ఎంతో పోరాటం చేయాల్సి వచ్చిందని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆలస్యం అయ్యేలా చేశారన్నారు అశోక్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డితో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చామని, కానీ యూనియన్ లో కొందరు కావాలని సమస్యలు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు దామోదర ప్రసాద్. ఓట్ బ్యాంక్ రాజకీయాలతో కొందరు ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారని మన ప్యానెల్ పై ఆరోపణలు చేశారు. బాగా ఆడిన సినిమా పెద్ద సినిమా కింద లెక్క కానీ బడ్జెట్తో సంబంధం లేదన్నారు మైత్రి రవి. ప్రభుత్వం కూడా సినీ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తోందని, నిర్మాతలంతా ఒక్కటేనని, సినిమా తీయలేని నిర్మాతలను కూడా మరోసారి ముందుకొచ్చేలా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పనిచేస్తుంది అన్నారు. తమకి పదవులు ముఖ్యం కాదని, చిత్ర పరిశ్రమ అభివృద్ధే ముఖ్యమన్నారు. లక్కీగా గవర్నమెంట్స్ కూడా మంచి సపోర్టివ్గా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇది చాలా పెద్ద హబ్ చేయాలి ఇండియాలోనే అనే ఒక చాలా పెద్ద ఆశయంతో ఉన్నారు గవర్నమెంట్ కూడా. ఒక్క 10 మినిట్స్ 15 మినిట్స్ కేటాయించుకోండి. ఎవరైతే ఓటేసేవాళ్ళు అరే ఎందుకు చెయ్యాలి, నేను ఎందుకు వీళ్ళకి వేయాలని ఆలోచించుకుంటే మీకే ఆన్సర్ దొరుకుతుందండి. మేము ఎవ్వరం ఇక్కడ ఏదో పోస్ట్లో కూర్చోవాలా, లేకపోతే ఇలాంటి టైము ఇలాంటి ఎనర్జీ కూడా నిజంగా మాకు లేదండి. కానీ ఇక్కడ నాకు చెప్పినట్టు చాలా విషయాల్లో అందరం కలిసి కాపాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ అనే పాయింట్కి అందరం ఒక తాటి మీదకి వచ్చాం తప్పితే ఇక్కడ ఎవరి మీద ఎవరికి పెత్తనం చేసే ఉద్దేశం లేదండి. చేతనైతే నలుగురు సాయం చేస్తాం, లేదంటే కనుక చెడైతే చేయమండి. బడా నిర్మాతలపై చిన్న నిర్మాతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లోనే ఉందని ఆరోపించారు నిర్మాత ప్రసన్న కుమార్. టికెట్ల రేట్లు పెరిగేలా బడా నిర్మాతలు చేసుకోగలిగారని ఆరోపించారు. చిన్న నిర్మాతలకి థియేటర్స్ ఇవ్వటం లేదని, బెనిఫిట్ షోలు కూడా చిన్న సినిమాలకు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడా నిర్మాతల చేతుల్లో ఉన్న థియేటర్స్ ని చిన్న సినిమాల షోస్ కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చిన్న నిర్మాతలకి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తే ఫిల్మ్ ఛాంబర్ అప్పగించేందుకు, పోటీ నుంచి విరమించేందుకు తాము సిద్ధమన్నారు ప్రసన్న కుమార్. చిన్న సినిమాలు బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్లు పెంచను అన్న మాటని కూడా మార్పించి చేంజ్ చేసి టికెట్ రేట్లు పెంచిపించారు. మీరు ఒక పని చేయండి, టికెట్ రేట్లు పెంచమనండి. ఈ QBFOBXD జీరో చేసామని చెప్పండి. చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి థియేటర్లు కూడా మీ కింద లీజులో ఉన్నాయి కదా, ఇస్తామని చెప్పండి. ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ చెయ్యండి, చేసి చూపించండి. చూపించిన రోజున మేమందరం స్వచ్ఛందంగా వాళ్ళకి ఛాంబరు, కౌన్సిల్లో అప్పచెప్పేయడానికి మేము రెడీ. పద్మాలయ పక్కన స్థలం ఉంది, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. చెప్తే ఈ పాటికి అసలు అది అక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యేది కదా. ఏంటిగా ఈ ఐకానిక్ బిల్డింగ్ ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఎలక్షన్ టైంలోనే ఐకానిక్ బిల్డింగ్ గుర్తుకొస్తుంది, ఎలక్షన్ టైంలోనే QBFOBXDలు గుర్తుకొస్తాయి, ఎలక్షన్ టైంలోనే చిన్న ప్రొడ్యూసర్లు థియేటర్లు గుర్తుకొస్తాయి. ఎలక్షన్ టైంలో ఇప్పుడు 5 షోల్లో మిడిల్ ఆఫ్ ది షో కంపల్సరీ చిన్న సినిమా అనుకున్నాం. ఏం చేసాం, మీ కింద ఉన్న QBFOలు మేము జీరో చేసేస్తున్నాం. మీకున్న థియేటర్లో మేము చిన్న సినిమాలు వేసేస్తున్నాం. మీకున్నవి ఏదైతే ఉన్నాయో అవి మేము చేస్తున్నామని చెప్పండి. ఈ నిమిషం మేము మానేసాం. వెరీ క్లియర్, దీంట్లో డౌట్ అక్కర్లేదు, ఎవరికి ఇక్కడ పదవులు అక్కర్లేదు. మన వారసత్వం, మన ఇల్లు, మన స్వాభిమానం పేరుతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ పాంప్లెట్ వేసి ప్రచారం చేస్తుంది. కానీ ఆ ప్యానెల్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు సి కళ్యాణ్.
చిన్న నిర్మాతలు తీసే సినిమాలకు థియేటర్స్ ఇవ్వట్లేదని ఆరోపించారు. 5వ షో కోసం పోరాడితే 5వ సినిమా తమవే వేయాలని బడా నిర్మాతలు పోటీ పడుతున్నారు తప్పితే చిన్న సినిమాలకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ అని చెప్పి మన వారసత్వం, మన ఇల్లు, మన స్వాభిమానం అనే ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఏ స్వాభిమానం లేనటువంటి వాళ్ళండి ఆ ప్యానల్లో ఉండే మొత్తం. ఫస్ట్ వాళ్ళకి స్వాభిమానం లేదు అనటానికి ఫస్ట్ కారణం తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం అనేది క్లియర్గా చెప్పొచ్చు. మేము అడిగేది చిన్న నిర్మాతని బతికించమని. చిన్న నిర్మాతకి థియేటర్ ఇవ్వరు. ఐదో షో తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర పోరాడి 5వ సినిమాకి జియో తీసుకొస్తున్నాం అంటే 5వ సినిమా కూడా మా సినిమానే వేయాలంటారు 5వ షో. యాక్చువల్గా దీంట్లో చెప్పిన ప్రతి ఒక్కటి అబద్ధం. షూటింగ్కి భద్రత మరియు ఇది ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడి 25% చిన్న సినిమా తగ్గిస్తామని చెప్పి ఈరోజు ఈ పాంప్లెట్లో చేశారు. అసలు ఇది ఎప్పుడు పాస్ చేసామండి? పాస్ చేసింది అక్కడ సెక్రటరీగా కూర్చున్న, ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చున్న దామోదర్ ప్రసాద్.